ఫైల్ని ఆల్రెడీ మనం ఒక 2 సెషన్స్ కంప్లీట్ చేసాము. ఇది మన థర్డ్ సెషన్. నా స్క్రీన్ కనిపిస్తుందా? లేదు మేడం. రీషేర్ చేస్తా. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే. సో ఇది కోర్స్ కంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు మనం ఏంటేంటి చేస్తాము, వాట్ ఆర్ ద టాపిక్స్, మనం ఏం ఆఫర్ చేసుకుంటున్నాం అనే కోర్స్ కంటెంట్. నెక్స్ట్ ఇందులో మనం 3 టాపిక్స్ అయితే కవర్ చేసాము. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, డెల్ భూమి యొక్క ఇంట్రడక్షన్, అండ్ ఆన్ ప్రేమ్ ఆటమ్ ని ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్స్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని ఈ 3 టాపిక్స్ అయితే మేము కవర్ చేసాము. సో ఈ భూమిలో నేను క్లాస్ 1 లో చెప్పిన మినిమం టాపిక్ ఏంటి అంటే 2 సర్టిఫికేషన్స్. ఈ 2 సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ భూమిలో ఫస్ట్ మనం చేయాల్సినవి. సో మనం ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మన 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. జస్ట్ ఇది ఒక చిన్న రీక్యాప్ లాగా చెప్తున్నాను. యాజ్ వీఆర్ హ్యావింగ్ గ్యాప్ ఆఫ్ 2 days, 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఒకటి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మనం ఇప్పుడు యూస్ చేస్తామని టెస్ట్ ఎన్విరాన్మెంట్స్. సో మనం 2 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ని కూడా ఇన్స్టాల్ చేసాము, లైక్ ఆటమ్ క్లౌడ్, లోకల్ ఆటమ్. 2 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఇన్స్టాల్ చేసాము. ఆటమ్ క్లౌడ్ ని భూమి ఇచ్చే నేమ్ సింగపూర్ క్లౌడ్ ఆటమ్ అని ఇస్తుంది. సో మనకి ఇట్లాంటి ఆటమ్ క్లౌడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎటువంటి టోకెన్ అవి అవసరం ఉండదు. బట్ లోకల్ ఆటమ్ ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనకు ఒక టోకెన్ అనేది యూజ్ అవుతుంది. ఆ టోకెన్ అనేది భూమి UI లోనే రీజనరేట్ అవుతుంది. ఆ టోకెన్ వ్యాలిడిటీ వచ్చేసి 24 hours ఉంటుంది. సో ఇప్పుడు ఈ టోకెన్ యూజ్ చేసుకొని మనం ఈ లోకల్ ఆటమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం ఈ లోకల్ ఆటమ్ ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది UI. ఇది UI. మనం ఆటమ్ మేనేజ్మెంట్కి వెళ్తే ఇది మనం క్రియేట్ చేసుకున్న క్లౌడ్ ఆటమ్. ఇది మనం క్రియేట్ చేసుకున్న లోకల్ ఆటమ్ టెస్టింగ్ అనేది. ఈ టెస్టింగ్ అని మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఎన్విరాన్మెంట్స్ టెస్టింగ్ అని క్రియేట్ చేసుకున్నాం. ఈ ఎన్విరాన్మెంట్స్ లో మనం ఆటమ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే. ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా ఆటమ్ లో ఉంటుంది. ఆటమ్ ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఓకే. సో మనం దీన్ని ఆ, ఇంతవరకు క్లియర్ ఉన్నారు కదా? జస్ట్ ఒక చిన్న స్మాల్ రివిజన్ లాగా అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సందీప్, మీకు ఏమైనా అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసే టిప్కో అంటున్నారు కాబట్టి ఇట్స్ లైక్ అన్ ఆన్ ప్రేమ్. ఇప్పుడు మనం చేసిందంతా ఆన్ ప్రేమ్ వరకు చెప్పాను. యా ఐ మీన్ ఇది అర్థమవుతుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆటమ్. ఓకే. బట్ యా, ఎన్విరాన్మెంట్స్ గురించి కానీ ఇవి కాన్సెప్ట్ ఐడియా ఉంది యాక్చువల్లీ నాకు. బట్ యా, అందుకనే చెప్పాను. జస్ట్ ఇప్పుడు మనకి టిప్కోలో ఎలా అయితే ఆటమ్స్, మీరు దాని ఏజెంట్స్ అంటారేమో కదా? ఏజెంట్స్, రైట్? యా, ఇక్కడ మీకు అక్కడ ఏజెంట్ ఎలాగో ఇక్కడ ఆటమ్ అలాగా. ఓకే. ఓకే. సో మీకు ఏజెంట్ ఎందులో ఉంటది? ఎన్విరాన్మెంట్ లోనే ఉంటది కదా. అవును. సో అలాగే ఇక్కడ ఆటమ్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఓకే. క్లియర్ కదా? జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్షియేషన్. నాకు లైట్ గా ఐడియా ఉంది టిప్కో, కంప్లీట్ గా ఐడియా లేదు. యా. సో నాకు అర్థమైనట్టు చెప్పాను. అవును. సో అంతవరకు అయితే క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని మనం కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అని అంటాము. ఇప్పుడు ఈ బిల్డ్ ట్యాబ్ లో అంతా దాన్ని మనం కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాము. మనం ఏమైనా బిల్డ్ చేయాలి అనుకుంటే మనం ఈ కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ లోనే బిల్డ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. దీన్ని రూట్ ఫోల్డర్ అంటాము. ఈ రూట్ ఫోల్డర్ లో మనం డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్రాసెసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ ద ఓకే. ఫస్ట్ ప్రాసెస్. మేము ఆ రోజు క్రియేట్ చేసాము. హుస్సేన్ అండ్ వైశాల్, మీకు గుర్తున్నాయి కదా? ఇది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ చెప్పండి మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ప్రతిదీ స్టార్ట్ షేప్ తోనే స్టార్ట్ చేస్తాం. మనకి ఇక్కడ ఒక స్టార్ట్ షేప్ అని చూసారా?
ఇట్లా స్టార్ షేప్ తోనే స్టార్ట్ చేసాం. మనకి 4 టైప్స్ ఉంటాయి స్టార్ షేప్స్ లో: కనెక్టర్, ట్రేడింగ్ పార్ట్నర్, డేటా పాస్ త్రూ, నో డేటా. కనెక్టర్ అంటే మనం డిఫరెంట్ కనెక్టర్స్ ని కాల్ చేసుకోవచ్చు. మనకి భూమి ఆఫర్ చేసే కనెక్టర్స్ చాలా ఉంటాయి. ఆ కనెక్టర్స్ ని మనం స్టార్టింగ్ పాయింట్ లోనే కాల్ చేసుకోవచ్చు కనెక్టర్ పెడితే. ఈ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈడిఐ కాన్సెప్ట్ వస్తుంది. దాని గురించి సర్వర్ డిస్కస్ చేసుకుందాం. డేటా పాస్ త్రూ అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ లోకి నేను కాల్ చేయాలనుకోండి, అప్పుడు నేను డేటా పాస్ త్రూ కనెక్షన్ వాడతాను. అంటే లైక్ పేరెంట్ ప్రాసెస్ నుంచి నేను చైల్డ్ ప్రాసెస్ కి కాల్ చేయాలి అనుకుంటే నేను స్టార్ట్ షేప్ లో డేటా పాస్ త్రూ అనేది వాడతాను. ఇనీషియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పేరెంట్ ప్రాసెస్ కి నేను నో డేటా యూస్ చేస్తాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇనీషియల్ గా డెవలప్ చేస్తున్నాను కాబట్టి నేను నో డేటా వాడాను. ఆ పాయింట్ ని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అసలు కాంపనెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు కాంపనెంట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కాంపనెంట్స్ కావాలి. కాంపనెంట్స్ లేకుండా మనం ఒక్క ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని కూడా మనం బిల్డ్ చేయలేం. ఈవెన్ వన్ ప్రాసెస్ ని కూడా మనం బిల్డ్ చేయలేం. కాంపనెంట్ అంటే ఏంటి అని అంటే అదొక రీయూజబుల్ కాంపనెంట్, రీయూజ్ చేసుకునే ఒక థింగ్ అన్నమాట. ఇప్పుడు ఇది ఒక కాంపనెంట్, ఈ ఒక కాంపనెంట్, ప్రతి దానికి కాంపనెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా రీజనరేట్ అవుతుంది. ఈ కాంపనెంట్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్ అనేది ఒక కాంపనెంట్. ఎలా చెప్తున్నారు కాంపనెంట్ అంటే? దానికి ఒక రివిజన్ హిస్టరీ ఉంటుంది, కాంపనెంట్ ఐడి అనేది ఉంటుంది, అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి రీయూజబుల్. క్లియరా? ఈ 3 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. కాంపనెంట్ కి యూనిక్ ఐడి ఉంటుంది, కాంపనెంట్స్ అనేవి రీయూజబుల్ ఉంటాయి. అంటే ఒక్క దగ్గర క్రియేట్ చేసిన కాంపనెంట్ మనం ఇంకొక ప్రాసెస్ లో కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, కాంపనెంట్స్ అసలు ఎన్ని ఉంటాయి అని డౌట్ వస్తుంది ఖచ్చితంగా. సో కాంపనెంట్స్ అంటే ఏంటి అంటే, ప్రాసెస్ అనేది ఒక కాంపనెంట్, మ్యాప్ అనేది ఒక కాంపనెంట్, ప్రొఫైల్ అనేది ఒక కాంపనెంట్, కనెక్షన్, ఆపరేషన్, కస్టమ్ లైబ్రరీ, సర్టిఫికెట్స్, క్రాస్ రిఫరెన్స్ టేబుల్స్, ట్రేడింగ్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా కాంపనెంట్స్. ఇవన్నీ కూడా రీయూజబుల్ కాంపనెంట్స్. అంటే మనం ఒక ప్రాసెస్ లో మ్యాప్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ మ్యాప్ ని మనం వేరే ప్రాసెస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాప్ అంటే ఏంటి చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? అదే మేడం, అది డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాను ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది, డేటాను ఎలా మూవ్ చేస్తున్నాము అనేది మ్యామ్. 100% కరెక్ట్ కాదు. ఒక టైప్ ఆఫ్ ప్రొఫైల్ ని ఇంకొక టైప్ ఆఫ్ ప్రొఫైల్ కి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు లైక్ సే నాకు ఒక ఫ్లాట్ ఫైల్ వచ్చింది, నేను దాన్ని ఒక XML కి కన్వర్ట్ చేయాలి, ఒక JSON కి కన్వర్ట్ చేయాలి, లేకపోతే ఒక డేటాబేస్ కి పంపించాలి. డిఫరెంట్ ప్రొఫైల్ టైప్ ని మనం చేంజ్ చేయాలి. అప్పుడు మనం దాన్ని మ్యాప్ వాడతాం. మ్యాప్ ఈజ్ అ షేప్ విచ్ కన్వర్ట్స్ ద డేటా ఫ్రమ్ వన్ ప్రొఫైల్ టు అనదర్ ప్రొఫైల్. ఒక ప్రొఫైల్ నుంచి ఇంకొక ప్రొఫైల్ కి కన్వర్ట్ చేయాలి అంటే మనం మ్యాప్ ని యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బేసిక్స్ లేకుండా మనం అసలు భూమిలో ఏం చేయలేం. ఒకసారి మీరు మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు స్టార్ట్ షేప్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రాసెస్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ మోడ్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి: జనరల్ మోడ్, బ్రిడ్జ్ మోడ్, లో లేటెన్సీ మోడ్. ఈ బ్రిడ్జ్ మోడ్ అనేది వెరీ రీసెంట్ గా పెట్టారు. సో అసలు డిఫరెన్స్ ఏంటి అంటే అది ఇక్కడ మనం రాసుకున్నాం. జనరల్ మోడ్ అంటే మనకి లాగ్స్ అనేవి మనం రన్ చేసుకుంటున్నప్పుడు లాగ్స్ అనేవి ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటాయి. ఆల్ ది టైమ్ లాగ్స్ విల్ బి జనరేటెడ్. ఎప్పుడు? జనరల్ మోడ్ లో ఉన్నప్పుడు. అదే లో లేటెన్సీ మోడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి లాగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ బ్రిడ్జ్ మోడ్. బ్రిడ్జ్ మోడ్ లో ఇఫ్ ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా లాగ్స్ అనేవి మన లోకల్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. జస్ట్ మినిట్. సో బ్రిడ్జ్ మోడ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం అది సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆ లాగ్స్ అనేవి మనకి లోకల్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి.
ఇది డిఫరెన్స్ అంటే మనం ఎక్కువ యూజ్ చేసేది జనరల్ మోడల్. ఓకే, నెక్స్ట్ షేప్స్ అంటే ఏంటి అంటే ఇట్లా మనం షేప్స్, ఇవి షేప్స్ అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి: కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజికల్. కనెక్ట్ షేప్ దగ్గర మనకు అన్ని కనెక్టర్స్ ఉంటాయి. ఈ ఎగ్జిక్యూట్ షేప్స్ అంటే మనం ఏ షేప్స్ యూజ్ చేసి డేటాను ఎగ్జిక్యూట్ చేస్తాం. లైక్ మ్యాప్ విచ్ ఇస్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, సెట్ ప్రాపర్టీస్, స్టోర్ ద డేటా, మెసేజ్ షేప్ విచ్ ఇస్ యూజ్ టు క్రియేట్ ద డేటా, నోటిఫై షేప్ జస్ట్ మనకు ఒక లాగ్ ఐడెంటిఫికర్ గా, ప్రోగ్రామ్ కమాండ్ షేప్ స్మాల్ క్వైరీస్ రాసుకోవడానికి, ప్రాసెస్ కాల్ పేరెంట్ ప్రాసెస్ నుంచి చైల్డ్ ప్రాసెస్ కి కాల్ చేయడానికి, ఓన్లీ వన్ సింగిల్ ప్రాసెస్ అయితే ప్రాసెస్ కాల్, మల్టిపుల్ ప్రాసెస్ ని కాల్ చేయాలి అంటే ప్రాసెస్ రౌట్, ఇఫ్ ఇన్ కేస్ డేటాని స్ప్లిట్ చేయాలి, కంబైన్ చేయాలి, జిప్ చేయాలి, అన్జిప్ చేయాలి అంటే డేటా ప్రాసెస్, డేటాలో చేంజెస్ ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఫైన్ చేంజెస్, డేటాను స్టోర్ చేయాలి అంటే క్యాచీ, స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేయాలి, రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ, డేటాను రిమూవ్ చేయాలి, రిమూవ్ ఫ్రమ్ క్యాచీ. ఇట్లా ఎగ్జిక్యూట్ షేప్స్ అంటారు వీటిని. లాజికల్ షేప్స్ అంటే బ్రాంచ్ ఆఫ్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఒక బ్రాంచ్ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొక బ్రాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టోటల్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి అంటే 25. ఇక్కడ చూసారు 2 to 25. మనం మినిమం ఒక బ్రాంచ్ ద్వారా 25 బ్రాంచెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. రౌట్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ సే ఒక డేటాలో ఒక 10-15 కంట్రీస్ లోకి డేటా రౌట్ అవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ యూజ్ చేయడం బెటరా, రౌట్ యూజ్ చేయడం బెటరా? అట్లాంటి కండిషన్స్ లో రౌట్. మల్టిపుల్ కండిషనల్ పార్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రౌట్. క్లెన్స్ షేప్ డేటాలో ఏమన్నా వ్యాలిడేషన్స్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా ఆ షేప్ యూజ్ చేస్తాం. డెసిషన్ కండిషనల్ షేప్, ట్రూ ఫాల్స్ కండిషన్ షేప్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డెసిషన్. ఒక ఎర్రర్ ని నేను ఎక్కడికక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎక్సెప్షన్. స్టాప్ చేయాలి, ప్రాసెస్ ని స్టాప్ చేయాలి అంటే స్టాప్. రిటర్న్ డాక్యుమెంట్స్ డేటాని మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి, లైక్ సే ఫస్ట్ బ్రాంచ్ కి నేను రిటర్న్ చేయాలి, రిటర్న్ డాక్యుమెంట్స్. ఫ్లో కంట్రోల్ అంటే మీ పేర్లోనే ఉంది, ఆ డేటా ఫ్లోని మనం కంట్రోల్ చేస్తాం. లైక్ సే వన్ డాక్యుమెంట్ ఫ్లో అవ్వాలా, బ్యాచ్ వైజ్ ఫ్లో అవ్వాలా అని ఈ షేప్ లో. బిజినెస్ రూల్స్ డెసిషన్ అంటే ఒకటే ట్రూ ఆర్ ఫాల్స్, అట్లా మల్టిపుల్ కండిషన్స్, ఎండ్ కండిషన్, ఆర్ కండిషన్స్, అట్లా డిఫరెంట్ డాక్యుమెంట్స్ పెట్టాలి అనుకుంటే బిజినెస్ రూల్. ట్రై క్యాచ్ మనకు తెలిసిందే, ఇప్పుడు ట్రై పాత్ ఏమన్నా ఎర్రర్ వచ్చింది అంటే క్యాచ్ పాత్ కాన్ఫిగరేషన్స్ అట్లా. క్లియర్ ఉన్నారా? జస్ట్ ఇది ఇప్పటిదాకా అయితే నేను 3 క్లాసెస్ లో ఏంటైతే చెప్పాను అనేది ఒక స్మాల్ సెట్ ఆఫ్ రివిజన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. యాక్చువల్లీ హాయ్, దిస్ సందీప్ అండి. చెప్పండి. నాకేం డౌట్ లేవండి. యాక్చువల్లీ ఇది లుక్స్ లైక్ ఏంటంటే సిమిలర్ గా ఇవన్నీ ఐ మీన్ లుక్స్ లైక్ అన్ని నేమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ లుక్స్ కామన్, లైక్ అన్ని ఒకే రకంగా అనిపిస్తున్నాయి నాకు. బట్ ఏంటంటే కొంచెం ఇంటిగ్రేషన్ టూల్స్ ఆబ్వియస్ గా అలానే ఉంటాయి, బట్ రైట్ రైట్ ద వే వి యూస్ దెమ్ అంతే. ఎగ్జాక్ట్లీ యా యా ఐ ఫెల్ట్ సేమ్. ఓకే. బట్ ఏంటంటే చూడటానికి కొంచెం అలానే ఉన్నాయి, లైక్ అంటే సిమిలర్ వేలోనే మేము యూజ్ చేసే ఇలానే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఓకే. ఐ మీన్ ఇది కొంచెం క్లియర్ గానే ఉందండి నాకు యాక్చువల్లీ. ఓకే అండి. సో ఇది మనం పెట్టుకున్నది. నెక్స్ట్ మనం కొన్ని షేప్స్ ఉంటాయి, అవి బోత్ కాంపనెంట్స్ అండ్ షేప్స్ అన్నమాట. మీకు ఎలా అయితే చెప్పాను, కాంపనెంట్స్ అనేవి రియూజబుల్ ఎంటిటీస్. సో అట్లా బోత్ కాంపనెంట్ అండ్ షేప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 ఉన్నాయి. మ్యాప్ ఈస్ బోత్ కాంపనెంట్ అండ్ ఏ షేప్. అలాగే ప్రాసెస్ కాల్ ఈస్ బోత్ కాంపనెంట్ అండ్ షేప్. ప్రాసెస్ రౌట్ ఈస్ ఆల్సో బోత్ కాంపనెంట్ అండ్ షేప్. ఈ 3 అనేవి షేప్స్ లోనే ఉంటాయి, కాంపనెంట్స్ లో కూడా ఉంటాయి. అది నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ కాల్ అండ్ ప్రాసెస్ రౌట్. ప్రాసెస్ కాల్ అంటే ఏంటి అంటే మనం ప్రాసెస్ కాల్ యూజ్ చేసి ఒక ప్రాసెస్ ని మాత్రమే కాల్ చేయగలం. లైక్ సే పేరెంట్ ప్రాసెస్ నుంచి ఒక చైల్డ్ ప్రాసెస్ ని మాత్రమే కాల్ చేయగలం, అది ప్రాసెస్ కాల్. లేదు మల్టిపుల్ చైల్డ్ ప్రాసెసెస్ ని కాల్ చేయాలి అంటే అప్పుడు మనం ప్రాసెస్ రౌట్ యూజ్ చేస్తాం. ఓకే,
లైక్ డిఫరెన్స్ ఏంటి, ప్రాసెస్ కాల్ కి ప్రాసెస్ రౌట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రాసెస్ కాల్ అనేది టైట్లీ కపుల్డ్. లైక్ ఇప్పుడు మనం కోడ్ ని డెవలప్ చేసినప్పుడు ఒక 10 to 20 ఇంటిగ్రేషన్స్ ని మనం బిల్డ్ చేసాం. ప్రతి ఇంటిగ్రేషన్ కి మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది కామన్ గా చేస్తాం. ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ లో చేసాం అనుకోండి. ఇప్పుడు ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటిగ్రేషన్ కి వాడతాం. అంటే మొత్తం 20 ఇంటిగ్రేషన్స్ కి కూడా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ ని వాడతాం. ఇప్పుడు ప్రాసెస్ కాల్ యూజ్ చేసాం అనుకోండి, టైట్లీ కపుల్డ్. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ప్రాసెస్ కాల్ యూజ్ చేసిన ఈమెయిల్ ప్రాసెస్ లో ఏమైనా చేంజ్ వచ్చింది, సో మనకి ఈమెయిల్ అనేది చైల్డ్ ప్రాసెస్, మిగతా 20 ప్రాసెస్లు పేరెంట్ ప్రాసెస్లు అనుకోండి. ప్రాసెస్ కాల్ వాడినప్పుడు చైల్డ్ ప్రాసెస్ లో ఏమైనా చేంజ్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్ ప్రాసెస్ ని మనం డిప్లాయ్ చెయ్యాలి. అప్పుడే మనకు ఆ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. లేకుండా ఇఫ్ ప్రాసెస్ రౌట్ వాడామనుకోండి, అది ఒక డిఫరెంట్ కాంపనెంట్ అన్నమాట. ఇట్లా ఎలా చెప్పాలి, లూజ్లీ కపుల్డ్ కాంపనెంట్. అంటే మెయిన్ ప్రాసెస్ కి చైల్డ్ ప్రాసెస్ కి అంత కనెక్షన్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఈమెయిల్ ప్రాసెస్ అనేది మనం ప్రాసెస్ రౌట్ వాడి యూజ్ చేసాం అనుకోండి, ఏమైనా చేంజెస్ వస్తే మనం అదే డిప్లాయ్ చేయొచ్చు, మెయిన్ ప్రాసెస్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? మళ్ళీ ఒకసారి ఏమైనా రిపీట్ చేయాలా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి రిపీట్ ప్రాసెస్ కాల్ చేయండి. కి ప్రాసెస్ రౌట్ కి డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ కాల్ అనేది టైట్లీ కపుల్డ్. ఇది మొన్న కూడా 3 times చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి. ప్రాసెస్ కాల్ అనేది టైట్లీ కపుల్డ్. అంటే పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ రెండు ఉంటాయి. చైల్డ్ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ చేస్తే ప్రాసెస్ కాల్ వాడితే పేరెంట్ ప్రాసెస్ ని ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలి, లేకపోతే ఎఫెక్ట్ అవ్వదు. ప్రాసెస్ రౌట్ అనేది లూజ్లీ కపుల్డ్. మనం ఏమన్నా చేంజెస్ చేసాం అనుకోండి చైల్డ్ ప్రాసెస్ కి, ఇండివిజువల్ గా చైల్డ్ ప్రాసెస్ ని డిప్లాయ్ చేయొచ్చు, పేరెంట్ ప్రాసెస్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? ఇది ఎలా డిఫరెన్స్ క్లియర్ మేడం. చేస్తారు అనేది మీరు ఆల్రెడీ చెప్పారండి. యాక్చువల్లీ ఏంటండి? ఇది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు, ఐ మీన్ ప్రాసెస్ కాల్ ని ప్రాసెస్ రౌట్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అనేది. ఇక్- ఇక్కడ మీకు షేప్స్ ఉన్నాయి చూసారా? ఓకే. ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రౌట్. ఓకే. ప్రాసెస్ కాల్ లో మీరు ఒక్కటి మాత్రమే కాల్ చేయగలరు, ఇట్లా ఒక ప్రాసెస్ ని మాత్రమే కాల్ చేయొచ్చు. ఓకే, లైక్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక సబ్ ప్రాసెస్ ని కాల్ చేయొచ్చు, లైక్ ఏదో ఉమ్, ఒక. ఓకే. అవును. చైల్డ్ కాల్, యాక్చువల్లీ మీరు యా, అన్నట్లు చైల్డ్ కాల్. ఓకే. చైల్డ్ కాల్. యా. ప్రాసెస్ రౌట్ ని యూజ్ చేసి మల్టిపుల్ కాల్ చేయొచ్చు, మల్టిపుల్ చైల్డ్ ప్రాసెస్ కాల్ చేయొచ్చు. ఓకే, ప్రాసెస్ రౌట్ ని యూస్ చేసి, ఓకే, మల్టిపుల్. ఓకే. ఓకే. ఇప్పుడు లైక్ సే మీరు బిల్డ్ చేసే ఇంటిగ్రేషన్స్ లో మెయిల్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటది కదా. అవును. మనం మెయిల్ ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు సపరేట్ గానే బిల్డ్ చేస్తాం, ప్రతి రైట్. ప్రాసెస్ లోని బిల్డ్ చేయం. లైక్ అవును. ఇప్పుడు మీరు మెయిల్ ఇంటిగ్రేషన్ బిల్డ్ చేశారు, జస్ట్ మన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇట్ విల్ బి క్లియర్ టు యూ. మెయిల్ రైట్. ఇంటిగ్రేషన్ బిల్డ్ చేశారు మీరు, ఒక 10 ప్రాసెస్ బిల్డ్ చేశారు. 10 ప్రాసెస్లకి మనకు మెయిల్ కామన్ ఉంటుంది, ఒకటే ఇంటిగ్రేషన్ కామన్. ఉంటుంది. రైట్. రైట్. అవును. సో ఇప్పుడు నేను ఆ మెయిల్ ఇంటిగ్రేషన్ లో చేంజెస్ చేశాను. అవును. ఆ మెయిల్ ఇంటిగ్రేషన్ మెయిన్ ప్రాసెస్ కి ఎలా అటాచ్ చేశాను, యూజింగ్ ప్రాసెస్ కాల్ అటాచ్ చేశాను అనుకోండి. ఓకే. మెయిల్ ఇంటిగ్రేషన్ లో చేంజ్ చేసినప్పుడు ప్రాసెస్ కాల్ వాడాను కాబట్టి మొత్తం 10 ఇంటిగ్రేషన్స్ నేను డిప్లాయ్ చేయాలి, ఎందుకంటే నేను ప్రాసెస్ కాల్ వాడాను. ఓకే. లేదు, నేను ఆ మెయిల్ ఇంటిగ్రేషన్ ని త్రూ ప్రాసెస్ రౌట్ అటాచ్ చేశాను పేరెంట్ ప్రాసెస్ కి, సో అప్పుడు నేను మిగతా 10 ఇంటిగ్రేషన్స్ డిప్లాయ్ చేయనవసరం లేదు, జస్ట్ మెయిల్ ఇంటిగ్రేషన్ డిప్లాయ్ చేస్తే చాలు. ఓకే. ఇది క్లియరా? ఒక యాక్చువల్లీ అర్థమైంది, బట్ అట్లీస్ట్ ఒకసారి చూస్తాను. ఇట్స్ ప్రాసెస్ కైండ్. కాల్, యా. ప్రాసెస్ కాల్లో ఇక్కడ మీరు మెయిన్ ఇంటిగ్రేషన్ అటాచ్ చేశారనుకోండి, మీ ఇందులో ఏమైనా చేంజెస్ చేశారంటే ఈ ప్రాసెస్ పేరెంట్ ప్రాసెస్ ని ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలి, బికాస్ దే ఆర్ టైట్లీ కపుల్డ్. అదే ఓకే. రౌట్ అంటే, రౌట్ లో మనం ఒక పారామీటర్ యూజ్ చేసి ఇస్తాం, ఇట్లా కీ యూజ్ చేసి ఇస్తాం ఓకే. మెయిల్. అప్పుడు ఇది కొంచెం లూజ్లీ కపుల్డ్ అయిపోతుంది, ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఉండదు. సో ఇప్పుడు మీరు
ఓన్లీ ఇది మాత్రం డిప్లాయ్ చేస్తే చాలు. ఇది ఒక 2 times మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. బట్ యా యాజ్ ఆఫ్ నవ్ అయితే జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్షియేషన్. మెయిల్ ఇంటిగ్రేషన్ ఇఫ్ ఇన్ కేస్ ప్రాసెస్ కాల్ యూజ్ చేసి అటాచ్ చేసామంటే పేరెంట్ ప్రాసెస్ కి, పేరెంట్ ప్రాసెస్ ని ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలి. లేదు త్రూ రౌట్ యూజ్ చేసి అటాచ్ చేసాం అనుకోండి, డిప్లాయ్ చేయనవసరం లే. జస్ట్ మెయిల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ డిప్లాయ్ చేస్తే సరిపోతుంది. అది ఒక బండ గుర్తులా పెట్టి. ఓకే సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ కాల్ అండ్ ప్రాసెస్ రౌట్. యప్ నెక్స్ట్ ఆ రోజు ఇంకా మనం చూసినవి ఏంటంటే డిలీట్ అయిన కాంపనెంట్స్ ఎక్కడ ఉంటాయి మనకి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా డిలీట్ అయిపోయి అనుకోండి, అది మనకి కాంపనెంట్ ఎక్స్ప్లోరర్ లో ఎలా కనబడుతుంది. ఇట్లా ఇప్పుడు నేను ఈ న్యూ మ్యాప్ అనేది డిలీట్ చేశాను ఆ రోజు, అది నాకు ఇలా కనిపిస్తుంది ఓపెన్ చేయగానే, దిస్ కాంపనెంట్ హ్యాస్ బీన్ డిలీటెడ్ అలా. సో మనకి క్లియర్ ఐడెంటిఫికేషన్ లో ఉంటుంది. ఇది బిల్డ్ ట్యాప్. ఈ బిల్డ్ ట్యాప్ లో మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డే 3 స్టార్ట్ చేస్తున్నాం. బిల్డ్ ట్యాబ్ లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే 10 MB వరకు మాత్రమే మనం ప్రాసెస్ చేయగలం. ఆర్ఎల్స్ 100 డాక్యుమెంట్స్. ఏది ఫస్ట్ లిమిట్ వచ్చిందంటే దాంతో స్టాప్ అయిపోతుంది. 10 MB డేటా ఆర్ 100 డాక్యుమెంట్స్ కెన్ బి ప్రాసెస్డ్ ఇన్ ద బిల్డ్ ట్యాబ్. ఓకే, అంతకన్నా ఎక్కువ రన్ చేయాలి అనుకుంటే మనం ప్రాసెస్ రిపోర్టింగ్ లో రన్ చేస్తాం. ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ ఎక్కడ ఉంటుందంటే మేనేజ్ ప్రాసెస్ రిపోర్టింగ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం రన్ చేస్తాం. మనకి 2 types ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ మాన్యువల్ ఎగ్జిక్యూషన్స్, షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్స్. ఓకే, మాన్యువల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ షెడ్యూల్డ్ ఎగ్జిక్యూట్ అంటే టైం 5 minutes కి రన్ అవ్వాలా, 10 minutes కి రన్ అవ్వాలా అని. నెక్స్ట్ మాన్యువల్ ఎగ్జిక్యూషన్స్ అంటే మనం నార్మల్ గా రన్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లోనే ఈ 2 types ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ని మనం చేయగలం. ఇది బిల్డ్ ట్యాబ్ లో మనకి లిమిటేషన్స్ అన్నమాట. ఓన్లీ 10 MB వరకు మాత్రమే ప్రాసెస్ చేయగలము, 100 డాక్యుమెంట్స్ వరకు మాత్రమే ప్రాసెస్ చేయగలము. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు చూస్తే, సేవ్ మై ఫస్ట్ ప్రాసెస్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సేవ్ అయింది చూసారా? ఇప్పుడు నేనేం చేంజ్ చేయను, జస్ట్ స్టాప్ కి కిందకి దింపాను. నేను ఏమైనా చేంజ్ చేసినట్ట చేయనట్ట ప్రాసెస్ రిపోర్టింగ్ ఈ పేజ్ లో, కాంపనెంట్ ఎక్స్ప్లోరర్ పేజ్ లో చేశారు మేడం. ఏం చేంజ్ చేశాను? అంటే మీరు అక్కడ దీన్ని క్రియేట్ చేశారు మేడం, దీని కాంపోనెంట్ ఐడి అవి క్రియేట్ అవుతాయి మేడం హిస్టరీలో. అవును, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని నేను ఇక్కడ ఇట్లా కిందకి దింపాను, చేంజ్ అలా ఏం చేసినట్ట చేంజెస్ చేయనట్ట. లేదు లేదు మేడం, చేంజ్ చేయలేదు. కానీ భూమి భాషలో చేసినట్టు. నేను మళ్ళీ సేవ్ చేశాను చూడండి, నాకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. అంటే కాంపనెంట్ యాక్సిస్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా అయితే ఉంటాయో అట్లా చిన్నది ఏమన్నా జస్ట్ ఒక మైన్యూట్ చేంజ్ చేసినా కూడా చేంజ్ అయిపోతుంది. ప్రతి చేంజ్ కి కూడా మనకి రివిజన్స్ అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. మనం బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి సెకండ్ దానికి వెళ్ళొచ్చు. నేను ఇట్లా సెకండ్ రివిజన్ హిస్టరీలో నేను ఇది చేశాను. నేను ఆ షేప్ చూపించాను, నేను ప్రాసెస్ కాల్ చూసాను, ప్రాసెస్ రౌట్ చూసాను, సేవ్ చేశాను. అట్లా ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసినప్పుడు నాకు ఇది రీసెంట్ చేంజ్ అయిపోతుంది. చూడండి బ్యాక్ది ఇట్ ఈస్ నాట్ ది లేటెస్ట్ వర్షన్ అని వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు రివిజన్ హిస్టరీ చూస్తే 5. అర్థమైందా? రీసెంట్ వర్షన్ ఇప్పుడు ఇది ఉంది. సో మనకి ఏమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను నేను. మనకి ఏమన్నా
బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే, పాత రివిజన్ లోకి వెళ్ళాలి అనుకుంటే మనం జస్ట్ నార్మల్ గా ఈ రివిజన్ యూజ్ చేసి జస్ట్ సేవ్ నొక్కితే ఇదే మనకి రీసెంట్ వర్షన్ వచ్చేస్తుంది. సో ఈ రివిజన్ హిస్టరీ అనేది మనకు అలా యూజ్ అవుతుంది. ఏ వర్షన్ లో ఏం చేసాము, ఎప్పుడు ఏ సేవ్ లో మనకి ఏం డేటా వెళ్ళింది, అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్క షేప్ గురించి మనం చూద్దాం. ఒక మెసేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. మెసేజ్ లో హాయ్, దిస్ ఇస్ మై ఫస్ట్ మెసేజ్. స్టాప్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయలేదు, ఒక మెసేజ్ ని క్రియేట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, టెస్ట్ చేస్తున్నాను. ఎందుకు టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఆటమ్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటమ్ అని ఉంది చూసారా, ఆటమ్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎందుకు అని అంటే లాగ్స్ చూపించడానికి. అసలు లాగ్స్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము, జనరల్ మోడ్ లో ఉన్నాం. అంటే జనరల్ మోడ్ లో ఉన్నాం. జనరల్ మోడ్ లో ఏంటి, లాగ్స్ అనేవి ఎప్పుడు జనరేట్ అవుతాయి. మనకి డిఫాల్ట్ మోడ్ ఇది, ఎప్పుడు మనం జనరల్ మోడ్ లోనే ఉండాలి. అప్పుడే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏ స్టెప్ లో ఎటువంటి డేటా వెళ్తుంది అని. సో స్టార్ట్ షేప్ నుంచి మనకి ఎంటీ డాక్యుమెంట్ అనేది ఫ్లో అవుతుందండి. ఎప్పుడు స్టార్ట్ షేప్ నుంచి ఎంటీ డాక్యుమెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ షేప్ దగ్గర నేను పెట్టాను, అంటే ఈ షేప్ కి ఏం వస్తుంది డేటా, బిఫోర్ షేప్ నుంచి ఈ షేప్ కి డేటా ఏం వస్తుంది అనేది నాకు ఇక్కడ వ్యూ సోర్స్ లో కనపడుతుంది. స్టార్ట్ షేప్ నుంచి ఏ డాక్యుమెంట్ వస్తుందని చెప్పాను, ఎంటీ డాక్యుమెంట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసే డాక్యుమెంట్ వ్యూయర్ లో సైజ్ 0 bytes, ఏం లేదు. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఇప్పుడు స్టాప్ షేప్ కి ఏం డేటా రావాలి, మెసేజ్ షేప్ లో నేను ఏ డేటా అయితే పెట్టానో ఆ డేటా స్టాప్ షేప్ కి రావాలి. ఇక్కడ మీరు చూస్తే సైజ్ మారింది, గమనించారా? రిప్లై ప్లీజ్. యా అండి. చూసాను మేడం. మెసేజ్ షేప్ కి 0.03 ఉంది, స్టాప్ కి 0. మెసేజ్ కి 0.00 ఉంది, స్టాప్ కి 0.03 అనేది ఉంది. అంటే నెక్స్ట్ షేప్ కి దాని యొక్క డేటా అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనెక్టింగ్ టు ఆటమ్, అంటే మనకి ఏదన్నా ఆటమ్ నుంచి మాత్రమే లోడ్ అవుతుంది. ఎందులోంచి లోడ్ అవుతుంది అంటే మనకి ఆటమ్ నుంచే లోడ్ అవుతుంది. హాయ్, దిస్ ఇస్ మై ఫస్ట్ మెసేజ్. ఇదే కదా నేను మెసేజ్ షేప్ లో కాన్ఫిగర్ చేశాను ఇందులో, అది ఇక్కడ అవును కనిపిస్తుంది. మేడం. ఇప్పుడు మెసేజ్ షేప్ లో షేప్ సోర్స్ డేటా దగ్గర మనకి ముందు డేటా, అదే లాగ్స్ లో చూస్తే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం కాన్ఫిగర్ చేయట్లేదు, జస్ట్ స్టాటిక్ గా ఇచ్చాం, అందుకే మనకి ఎగ్జిక్యూటింగ్ మెసేజ్ షేప్ అని వచ్చింది. అదే మనం ఏమన్నా డేటాని డైనమికల్ గా ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి లాగ్స్ లో కనబడుతుంది డేటా. ఓకేనా? క్లియర్ ఉందా? డైనమికల్ గా ఇవ్వడం కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏ షేప్ కి ఎలా డేటా ఫ్లో అవుతుంది అని. ఎప్పుడన్నా ద నెక్స్ట్ షేప్ కి, ఆ బిఫోర్ షేప్ లో మనం ఏదైతే డేటాని పెట్టామో ఆ నెక్స్ట్ షేప్ కి ఆ డేటా అనేది కనిపిస్తుంది. స్టార్ట్ షేప్ నుంచి ఎప్పుడు ఓన్లీ 1 ఎంటీ డాక్యుమెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓన్లీ 1 empty document will flow from start shape. ఓకే, క్లియర్ అండి? నెక్స్ట్ షేప్ కి డేటా వెళ్ళడం అనేది ఇందులో ఏం డౌట్ లేదు కదా? No. సో నేను దీన్ని బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడే నేను ఎందుకు ఇవ్వాలి, వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడే ఎందుకు ఇవ్వాలి? జనరల్ గా మనం ఇక్కడ ఇవ్వడాన్ని ప్రిఫర్ చేయమండి. మనకి ఏదైనా మనం బిల్డ్ చేసినప్పుడు మనకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్ బట్టి ఇది బాడీ, చాలా రేర్ కేసెస్ లో మనం ఇక్కడ ఇస్తూ ఉంటాం, బట్ ప్రిఫర్ చేయం. దాన్ని ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ యువర్ మెసేజ్ యూజింగ్ 1 టు ఇన్సర్ట్ ఏ వేరియబుల్. సో మనం ఏమన్నా డేటాని త్రూ వేరియబుల్స్ ఇస్తాం. లైక్ సే ఇప్పుడు మనం వేరియబుల్ ని ఇలా ఇస్తాం 1. ఇక్కడ మనం వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు మనకి ఇన్ని టైప్స్ ఉంటాయి. వేరియబుల్
కనెక్టర్ కాలా, లుక్అప్, కరెంట్ డేటానా, డేట్ టైమా, లుక్అప్, డాక్యుమెంట్ ప్రాపర్టీ, అట్లా డిఫరెంట్ గా. ఏమన్నా మీరు స్టాటిక్ గా ఇవ్వాలనుకోండి, ఇక్కడ స్టాటిక్ అనేది చూసారా, ఇక్కడ ఇచ్చేయచ్చు. స్టాటిక్ గా ఇవ్వడం అంటారు దీన్ని. పైన బాడీ మెసేజ్ బాడీలో మనం ఇవ్వడాన్ని ప్రిఫర్ చెయ్యము, ఎక్కువ వేరియబుల్స్ లోనే ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను, ఆటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందు నుంచి రీడ్ అవుతుంది, సేమ్ మళ్ళీ ఇక్కడికి డేటా అనేది కనిపిస్తుంది చూసారు, అదే డేటా మనకు కనిపిస్తుంది. హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మెసేజ్. క్లియర్ ఉందా? ఇప్పుడు మీకు ఇందాక లాగ్స్ చూస్తే మీకు అక్కడ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ మెసేజ్ షేప్ అని వచ్చింది, గుర్తుందా? అవును. బట్ ఇక్కడ ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను, త్రూ వేరియబుల్ ఇచ్చాను. నాకు ఇక్కడ వచ్చింది చూడండి, గెటింగ్ పారామీటర్ ఫర్ పొజిషన్ 1, అంటే నేను 1 వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ పారామీటర్ వాల్యూ వచ్చేసి హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మెసేజ్. సో మనకి లాగ్స్ అనేవి ఎప్పుడు జనరేట్ అవుతాయి, డైనమికల్ గా ఇస్తే జనరేట్ అవుతాయి, స్టాటికల్ గా ఇచ్చినప్పుడు కాదు. క్లియరా? డైనమికల్ గా ఇవ్వడం. ఓకే, సో ఇది ఒక మెసేజ్ షేప్ అండి. ఇవి ఇందులో మనకి చాలా ఉంటాయి, మీరు అన్నట్టు ఇవి మనం అవసరానికి తగ్గట్టు వాడతాం. కరెంట్ డేటా తెచ్చుకోవాలన్నా, డేట్ టైము, ఇట్లా అవసరానికి తగ్గట్టు ఒక్కొక్కటి మనం యూజ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ లాగ్స్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయి అని మాత్రం చూపించడానికి. సో ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ ఫైల్ ని క్రియేట్ చేస్తానండి. మీకు ఫ్లాట్ ఫైల్ అంటే ఐడియా ఉందా? ఐడియా ఉందా ఎవరికన్నా ఫ్లాట్ ఫైల్ అంటే? లేదా? ఐడియా నాకు వాయిస్ క్లియర్ లేదండి. ఐడియా ఉందండి. ఓకే. వైశాల్ అండ్ హుసేన్ ఫ్లాట్ ఫైల్ అంటే మీకు ఐడియా ఉందో లేదో, ఒక కామా సపరేటెడ్ వాల్యూ అన్నమాట. అంటే జస్ట్ ఒక నార్మల్ గా డేటా మనం ఎలా రాస్తున్నాం, ఇప్పుడు నేను చిన్నది, ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేస్తాను, కామా సపరేటెడ్ వాల్యూ అంటారు దీన్ని. ఒక ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాను. నేను అందులో కొన్ని ఫీల్డ్స్ నాకు నేనే పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను నెట్ లోంచి తీసుకోవచ్చు, బట్ ఫస్ట్ క్లాస్ కొంచెం క్లియర్ గా ఉంటది కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ. ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారా, మీకు తెలిసిన డీటెయిల్స్? ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారా? యూ కెన్ యూజ్ జిప్ కోడ్ ఓకే. అండ్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు కదా, మొబైల్ నెంబర్ యూజ్ చేయొచ్చు, యాక్చువల్లీ మొబైల్ అని కొట్టచ్చు. ఎన్ని ఫీల్డ్స్ పెట్టుకున్నా అది మన ఇష్టం. యా లైక్ సే అనిల్ రాజాం, లాస్ట్ నేమ్ రాజాం, కంట్రీ ఇండియా, ఈమెయిల్ .com, phone 123457267890, state Hyderabad, zip code 52007. స్ట్రీట్ అలా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఎన్ని కావాలంటే యాక్చువల్లీ. ఇప్పుడు 101 పృథ్వీ, పృథ్వీ, లాస్ట్ నేమ్, ఎనీ లాస్ట్ నేమ్ సజెస్ట్ మీ.
Then be at the rate 1 2 4 5 6 1. ఫస్ట్ కంట్రీ తీసుకోవాలి. బిఫోర్ దట్ కంట్రీ ఓకే ఓకే లైక్ సే అమెరికా తీసుకున్నాం. ఓకే ఈమెయిల్ ఫోన్ నంబర్ 23456 34567 స్టేట్ టెక్సస్ జస్ట్ 5 అట్లా. ఇది మన డీటెయిల్స్ అవ్వచ్చు. నేను దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకుంటాను. ఓకే సిఎస్వి కంటెంట్ తో నేను స్టోర్ చేసుకుంటాను. ఓకే సిఎస్వి అంటే కామా సెపరేటెడ్. ఇప్పుడు నేను దీన్ని భూమిలో తెచ్చుకుంటాను. ఓకే ఇప్పుడు నేను దీన్ని భూమిలో తెచ్చుకుంటున్నాను. చూడండి, ఒక లోకల్లో ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలి అంటే మనం డిస్క్ కనెక్టర్ని వాడతాం. ఓకే డిస్క్ మనకి కనెక్టర్లో ఉంటుంది. డిస్క్ కనెక్టర్ని వాడతాం. డిస్క్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. గెట్టా సెండా. మనం ఇప్పుడు డేటాని తెచ్చుకుంటున్నాం కాబట్టి గెట్ వాడతాం. సో కనెక్షన్ ఫస్ట్ మనం పెట్టుకుంటాం. కనెక్షన్ లో ఏంటి, డైరెక్టరీ అంటే మనకి ఏ డైరెక్టరీలో అయితే డేటా ఉంది. ఇది మనకి ఏం డైరెక్టరీ, శాంపుల్ ఫైల్స్ అనే డైరెక్టరీ. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. మనకి డైరెక్టరీ కాపీ చేసుకోవచ్చు కదా, శాంపుల్ ఫైల్స్. నేను ఇక్కడ డైరెక్టరీ ఇలా ఇచ్చుకుంటున్నాను. ఓకే ప్రతి దానికి మనకి నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఉండాలండి. మేడం ఇప్పుడు డెల్ భూమిలో వాడే మనం ఏ ఫైల్ అయినా సరే .cv సేవ్ చేయాలా? ఆహా లేదు, నేను నాకు సి డ్రైవ్ లో పెట్టుకున్నాను. జనరల్ గా మనం ఆఫీస్ కి ఇచ్చే సిస్టమ్స్ అన్ని మనకి సి డ్రైవ్ యాక్సెస్ ఉండదు. డి డ్రైవ్ లోనో ఎఫ్ డ్రైవ్ లోనో పెట్టుకుంటాం. అంటే డ్రైవర్స్ లోనే పెట్టాలా? మామూలు డెస్క్టాప్ మీద కనుక సేవ్ చేసుకుని రావాలా? పెట్టుకోవచ్చు అంటే జనరల్ గా డ్రైవర్స్ అంటే మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి కదా, క్లియర్ గా అర్థం చేసుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఫైల్ ఫిల్టర్ ఉంటాయి. ఫైల్ ఫిల్టర్ అంటే ఇప్పుడు నేనేం మనకి ఏమన్నా ఈ డేటానే కావాలి. లైక్ సే ఇప్పుడు మనకి ఒక ఫైల్, ఒక దాని డైరెక్టరీలోనే మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి. ఈ శాంపుల్ లో మల్టిపుల్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి. అందులో నాకు ఏం కావాలి, ఇప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి నేను ఫైల్ ఫిల్టర్ లో స్టార్ ఇచ్చేయచ్చు. సో అలా ఇప్పుడు నాకు ఒక దాంట్లోనే మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నేను ఏమి ఇచ్చుకోవాలి అని సెలెక్ట్ చేసుకునేది ఫైల్ ఫిల్టర్. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు ఒకటే ఉంది కాబట్టి నేను స్టార్ పెడుతున్నాను. డిస్క్ ఓపి మనకి ఇవి స్టాండర్డ్స్ అండి. కనెక్షన్ లో సిఓఎన్ఎన్ అని, ఆపరేషన్ అంటే ఓపి అని. అట్లా సేవ్ అండ్ క్లోజ్ చేస్తుంది. సేవ్ రన్ చేస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ స్టాప్ దగ్గర పెట్టాను అనుకోండి, లాగ్స్, స్టెప్ సోర్స్ డేటా అనేది 2 ఆప్షన్స్ వస్తాయి. కానీ నేను డిస్క్ దగ్గర పెడితే కనెక్షన్ డేటా అని కూడా ఎక్స్ట్రా వస్తుంది. కనిపించిందా? సో ఎప్పుడైనా కనెక్టర్స్ కి కనెక్షన్ డేటా అనేది ఎక్స్ట్రా లాగ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓన్లీ ఫర్ కనెక్టర్స్. నార్మల్ గా ఈ స్టార్ట్ షేప్ ఉందనుకోండి ఏం కనిపించదు. అట్లాగే స్టాప్ దగ్గర కూడా, సారీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. అట్లాగే స్టాప్ దగ్గర మనకి 2 ఉంటాయి, లాగ్స్, షేప్ సోర్స్ డేటా అని.
కానీ కనెక్టర్స్ దగ్గర మాత్రం మనం పెట్టామంటే మనకి ఇక్కడ కనెక్షన్ డేటా అనేది ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది. అంటే ఏం డేటా కనెక్టర్ నుంచి బయటికి వస్తుంది అనేది మనం ఈ కనెక్షన్ డేటాలో చూడొచ్చు. చూడండి, మనకి కనెక్షన్ డేటాలో డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. డాక్యుమెంట్ లో ఏముంది? ఇదిగో నేను ఇచ్చిన డేటా ఇదే కదా మనం క్రియేట్ చేసాము. క్లోజ్ డాక్యుమెంట్ అవును ఓవర్ మేడం. ఏ డైరెక్టరీ నుంచి గెట్ చేసుకున్నాము. సి డ్రైవ్ లో శాంపుల్ ఫైల్స్ అనే డైరెక్టరీ నుంచి గెట్ చేసుకున్నాము. ఆ ఫైల్ నేమ్ ఏంటి? శాంపుల్ ఫైల్ డాట్ సిఎస్వి. ఆ ఫైల్ సైజ్ ఎంత? సో ఇప్పుడు స్టాప్ కి ఏం డేటా వస్తుందో మీరు చెప్తారా ఎవరన్నా? అదే మేడం, మనం వేరియబుల్స్ లో పెట్టి పంపించాం కదా ఆ డేటాస్. అది మెసేజ్ షేప్ లో ఉంది. అదే అదే ఇందాక మనం పెట్టాం కదా మనం డేటా అన్ని ఇల్లు అలా వస్తుంది అనుకున్నాం. అలా చెప్పకూడదు. కనెక్టర్ ఏది మనం టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడాలి. ఏ డేటా అయితే ముందు షేప్ లో కాన్ఫిగర్ అయ్యిందో ఆ డేటా అనేది వస్తుంది. ఇందాక వేరియబుల్స్ లో పెట్టాము, ఇప్పుడు మనం వేరియబుల్స్ లో ఎక్కడ పెట్టాం? మనం డిస్క్ లో పెట్టాం. ఇప్పుడు మీరు ఆ డేటా అలా చెప్పకూడదు. స్టాప్ కి ఏమొస్తుంది అని అంటే ముందు షేప్ ఏముంది? ముందు మనకి డిస్క్ కనెక్టర్ ఉంది. సో కనెక్టర్ నుంచి బయటకు వచ్చే డేటా స్టాప్ కి వెళ్తుంది. ఇక్కడ మెసేజ్ షేప్ కి వెళ్ళినప్పుడు ఈ కేసులో ఉన్నప్పుడు మీకు మెసేజ్ షేప్ లో డేటా కనిపించలేదు, ఎందుకంటే అదొక షేప్. కానీ ఇక్కడ కనెక్టర్ లో కనెక్షన్ డేటాలో మనం అక్కడ మనకి ఈ కనెక్టర్ కనిపిస్తుంది, కనెక్షన్ డేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసామంటే ఒక కనెక్టర్ని యూజ్ చేసి మన లోకల్లో ఉన్న డేటాని ఎలా బయటికి తెచ్చుకోగలం, భూమి ద్వారా ఎలా తెచ్చుకోగలము అనేది చూసాం. ఒక కనెక్టర్ లో ఉన్న డేటా అంటే మన లోకల్లో ఉన్న డేటాని యూజ్ చేసి ఒక కనెక్టర్ని యూజ్ చేసి మన లోకల్లో ఉన్న డేటాని బయటికి ఎలా తెచ్చుకోగలం అనేది యూజ్ చేసాం. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనెక్షన్ రీయూజబిలిటీ. సరే, ఇప్పుడు నేను ఈ శాంపుల్ ఫైల్స్ ఇందులో ఉంది కాబట్టి నేను తెచ్చాను. అదే నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ శాంపుల్ ఫైల్స్ అండర్ స్కోర్ న్యూ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు శాంపుల్ ఫైల్స్ న్యూలో నేను ప్లేస్ చేశాను. నాకు ఇప్పుడు నేను శాంపుల్ ఫైల్స్ న్యూ నుంచి తెచ్చుకోవాలనుకోండి, మళ్ళీ నేను డైరెక్టరీ మార్చాలా మార్చకూడదా? మార్చాలి మేడం. మార్చాలి. కానీ మనకి కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లైసెన్సింగ్ అనేది ఉంది చూసారా? లైసెన్సింగ్ అనేది భూమిలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ట్రైల్ వర్షన్ లో మనకి 3 మాత్రమే లైసెన్సులు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే స్టాండర్డ్ అని కనిపిస్తుందా? అవైలబుల్ లో 3 మాత్రమే ఉంటాయి లైసెన్సులు. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసే డిస్క్ అనేది స్టాండర్డ్ కనెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్టర్ కన్జ్యూమ్స్ 1 లైసెన్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్టర్ కన్జ్యూమ్స్ 1 లైసెన్స్. లైసెన్స్ ఎప్పుడు కన్జ్యూమ్ అవుతుందండి? బిల్ ట్యాబ్ లో ఉన్నంత సేపు లైసెన్స్ అనేది ఎప్పటికీ కన్జ్యూమ్ అవ్వదు. కన్జ్యూమ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేసేసామో అప్పుడు మాత్రమే లైసెన్స్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను. ఇందులో నేను ఒక కనెక్షన్ వాడుతున్నానా? ఎలా డిప్లాయ్ చేస్తాను చూడండి. డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక ప్యాకేజ్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ప్యాకేజ్ కాంపోనెంట్ కి వర్షన్ ఇసుకుంటాను 1. నోట్స్, ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్.
మై ఫస్ట్ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను ప్యాకేజ్ కాంపోనెంట్ క్రియేట్ చేసేసాను ప్యాకేజ్ కాంపోనెంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు వన్స్ ప్యాకేజ్ కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాతే మనం డిప్లాయ్ చేస్తాం, ముందు డైరెక్ట్ గా డిప్లాయ్ చేయలేం. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఫస్ట్ we need to create package component and then only we can deploy. ఓకే, సో ఇప్పుడు చూడండి డిప్లాయ్ చూస్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, డిప్లాయ్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ ని చూస్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ ఏంటి, టెస్టింగ్. మై ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనే నోట్స్ నేను ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ డిప్లాయ్ అయిపోయింది, కంప్లీటెడ్. యువర్ ప్యాకేజ్ కాంపోనెంట్స్ వర్ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ డిప్లాయ్మెంట్స్ ని మనం చూడొచ్చు. వ్యూ డిప్లాయ్మెంట్స్కి వెళ్తే మీకు కనిపిస్తుందా నేను ఏం చేశాను. ఫస్ట్ డిప్లాయ్మెంట్ నా ప్రేయర్ ఏంటి, నా ప్రాసెస్ పేరు మై ఫస్ట్ ప్రాసెస్. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేశాను, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేశాను. ఏ రోజు డిప్లాయ్ చేశాను, ఈ రోజు October 7, 7:54 కి డిప్లాయ్ చేశాను. ఎవరు డిప్లాయ్ చేశారు, దాని యొక్క నోట్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు నేను డిప్లాయ్ చేసేసాను. ఇందులో నాకు ఏమున్నాయి కనెక్షన్స్, ఒక కనెక్షన్ ఉంది. నేను ఏం చెప్పాను, మనకి ట్రయల్ వర్షన్ ఇచ్చే కనెక్షన్స్ ఏంటి, ట్రయల్ వర్షన్ లో మనకి 3 లైసెన్సెస్ మాత్రమే ఉంటాయి. 3 లైసెన్సెస్ మాత్రమే ఉంటాయి, అది లిమిటేషన్. సో నేను బిల్ట్ మోడ్ లో ఉన్నంత వరకు కూడా మనకి కనెక్షన్ అనేది కన్జ్యూమ్ అవ్వదని చెప్పాను. లైసెన్స్ ఇస్ కన్జ్యూమ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. సో ఈ పాయింట్ ప్రకారం ఇప్పుడు నేను డిప్లాయ్ చేసేసాను. సో నాకు కనెక్షన్స్ ఎన్ని ఉండాలి ఇప్పుడు, ఎవరైనా చెప్తారా? రిప్లై ఇవ్వండి, ఏదో ఒకటి, రైట్ ఓ రాంగ్. 2 ఉంటాయి మ్యామ్. గుడ్, 2 ఉండాలి. ఆ 2 ఎక్కడ చూస్తున్నాను, సెట్టింగ్స్కి వెళ్ళి నా యూజర్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాను. అంటే ఇది నా ఇన్ఫర్మేషన్ లో మీకు అకౌంట్ లో ఇక్కడ లైసెన్సింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వాడింది స్టాండర్డ్ కనెక్టర్. ఎన్ని ఉన్నాయి అవైలబుల్ లో, 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. క్లియరా? ఓకే, సో మీకు ఇంకా కొంచెం కిందకు వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏ ఆటమ్ లో డిప్లాయ్మెంట్స్ ఎక్కడ చేశారు, ఏ ఆటమ్ లో చేశారు, టెస్టింగ్ ఆటమ్ లో చేశారు, ఏ ప్రాసెస్ లో ఉంది ఆ కనెక్షన్, ఆ కనెక్షన్ పేరేంటి, అది ఏ టైప్ ఆఫ్ లైసెన్స్, ఏ కనెక్టర్ ఏంటి, డిస్క్. ఇంత క్లియర్ గా మనకు వచ్చేస్తాయి ఎక్కడ ఏమి వాడుతున్నారు, ఏ కనెక్షన్ యూజ్ చేశారు, 2 వే. సో ఇప్పుడు మీరు వేరే డైరెక్టరీ పెట్టారనుకోండి, అక్కడ వేరే కనెక్షన్ పెట్టారనుకో, మీరు ఇంకో కనెక్షన్ కన్జ్యూమ్ చేసేసినట్టు ఉంటుంది. మనకి కనెక్షన్స్ లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయండి. మనకి స్టాండర్డ్ కనెక్టర్ అని, ఎంటర్ప్రైజ్ కనెక్టర్స్ అని, మనకి చూసే ఎంటర్ప్రైజ్ కనెక్టర్స్ అని, ట్రేడింగ్ పార్ట్నర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్. మనకి యాజ్ ఆఫ్ నో మనం ఓన్లీ ట్రయల్ వర్షన్సే కదా మనం వాడేవి. అదే మనం ప్రాజెక్ట్స్ కి వెళ్ళాం అనుకోండి, లైసెన్స్డ్ వర్షన్స్ వస్తాయి. అప్పుడు మనకి ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు శాప్ కన్జ్యూమ్ చేసుకుంటారు. శాప్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ కనెక్టర్ అనమాట. సో దానికి సపరేట్ లైసెన్సింగ్ కాస్ట్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, దాని యొక్క లైసెన్సింగ్స్ అనేవి మనకి ప్రాజెక్ట్స్కి వెళ్తున్నప్పుడు కనెక్షన్స్ అనేవి పెరుగుతాయి. ఇది 3 కాదు, వాడు పర్చేస్ చేసుకోవచ్చు, క్లయింట్ పర్చేస్ చేసుకోవచ్చు, 5 పర్చేస్ చేసుకోవచ్చు, 10 పర్చేస్ చేసుకోవచ్చు, అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో కనెక్షన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. లైసెన్సింగ్ అనేది కనెక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. మనం ఎన్ని కనెక్షన్స్ వాడుతున్నామంటే మనం అన్ని లైసెన్స్లు కన్జ్యూమ్ చేస్తున్నామని అర్థం. సో ఇప్పుడు నేను ఒకటి వాడేసాను, బిల్ట్ మోడ్ లో ఉన్నంత వరకు కనెక్షన్ కన్జ్యూమ్ అవ్వదు, మనం ఎన్నైనా వాడుకోవచ్చు బిల్ట్ మోడ్ లో. కానీ వన్స్ డిప్లాయ్ చేస్తున్నాము అంటే మాత్రం మనం కనెక్షన్ ని కన్జ్యూమ్ చేస్తున్నాము అని అర్థం. ఇప్పుడు నేను ఒక డిప్లాయ్ చేసిన తర్వాత నాకు అక్కడ కనిపించింది 2 కనెక్షన్స్ ఇప్పుడు నాకు ఉన్నాయి, నేను ఒకటి ఆల్రెడీ వాడేశాను. ఆ వాడినవి నేను ఎక్కడ చూసుకోవచ్చు అంటే సెట్టింగ్స్ కి వెళ్ళి నా యూజర్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ ఉంటది, లైసెన్సింగ్ అనే టాపిక్ లో ఉంటది.
ఏ atom లో ఉంది ఆ కనెక్షన్, ఏ ప్రాసెస్ లో ఉంది, ఏ కనెక్టర్, ఆ కనెక్టర్ కి మనం ఇచ్చిన టైప్ నేమ్ ఏంటి, డిస్క్ కనెక్షన్ అనేది మనం ఇచ్చిన నేమ్, అది ఏ కనెక్టర్, డిస్క్ కనెక్టర్, ఇంత క్లియర్ గా మనకి కనిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఇప్పుడు మేడం ఇప్పుడు కావాలంటే మనం ఆ కనెక్షన్స్ డిలీట్ కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు మీరు కనెక్షన్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు ఓన్లీ 2 లిమిట్ ఉంది కదా. ఉమ్, సో మీరు క్రియేట్ చేసిన కనెక్షన్ ని లైక్ ఇప్పుడు నేను డిలీట్ చేస్తానంటే మళ్ళీ మీకు 3 వస్తాయా 2 ఉంటాయి? 3 వస్తాయి, కానీ మీరు అన్డిప్లాయ్ చేశాకే డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా డిలీట్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డిలీట్ కొట్టారనుకోండి, డిలీట్ అయింది కదా, ఇదిగోండి డిలీట్ అయింది కదా. దీని అర్థం, సరే రీఫ్రెష్ చేస్తున్నా, డిలీట్ అయిపోయింది. కానీ ఇక్కడ మీకు ఎన్ని చూపిస్తుంది? 2 చూపిస్తుంది. అంటే మీరు డిలీట్ అయినా సరే అది డిప్లాయ్ అయిపోయి ఉంది. డిప్లాయ్ అయిపోతే జస్ట్ నార్మల్ గా మీకు బిల్ట్ మోడ్ లోనే డిలీట్ అవుతుంది, కానీ పర్మనెంట్ గా అయితే డిలీట్ అవ్వదు. ఓకే. ఓకేనా, క్లియరా? అంటే డిప్లాయ్మెంట్ కి ముందు మనం కావాలంటే కనెక్షన్ డిలీట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ డిప్లాయ్మెంట్ తర్వాత అవ్వదు. డిప్లాయ్మెంట్ తర్వాత డిలీట్ చేయాలి అనుకుంటే మీరు అక్కడ అన్డిప్లాయ్ చేయాలి. అన్డిప్లాయ్ చేశాకే ఇక్కడికి వెళ్ళి డిప్లాయ్మెంట్స్కి వెళ్ళి మీరు ఇక్కడ అన్డిప్లాయ్ చేయాలి. ప్రాసెస్ ని అన్డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, అన్డిప్లాయ్ చేసిన తర్వాతే డైరెక్ట్ గా డిలీట్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ అక్కడ బ్యాక్ తిరిగి వస్తుంది. సో ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఒక కనెక్టర్ ని యూజ్ చేసి మన లోకల్లో ఉన్న డేటాని మనం తెచ్చుకున్నాం. ఉదయ్ ఎవరండి? ఉదయ్ ఎవరు? మేడం ఈరోజు జాయిన్ అయింది. ఓకే సార్, ఓకే. ఫస్ట్ క్లాసా మీకు ఇది? అవునండి. ఓకే, మీ ముందు డెమో సెషన్స్ విన్నారా? లేదండి, ఓకే. ఈరోజు సార్ నాకు జాయిన్ ఒకసారి అయినా. పింగ్ చేయండి, నేను ఆల్రెడీ మీకు పెట్టాను ఆ సెషన్స్ అన్ని, ఒకసారి వినండి. ఓకే ఓకే ఫైన్. ఓకే అండి. సో హుసేన్, సందీప్, వైశాల్, మీరు 3 పాయింట్స్ లో క్లియర్ ఉన్నారా? మనము ఒక లోకల్లోంచి మన లోకల్లో ఉన్న డేటాని ఒక కనెక్టర్ ద్వారా మనం ఈరోజు గెట్ చేసుకున్నాము. ఆ కనెక్టర్ కి లాగ్స్ అనేది చూసాము. సో మనకి స్టార్ట్ షేప్ నుంచి ఒక ఎంటీ డాక్యుమెంట్ అనేది ఫ్లో అవుతుంది. జస్ట్ ఒక రివిజన్ లాగా మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను. క్లోజ్ విత్ ఎంటీ డాక్యుమెంట్. ఓకే, మనకి షేప్స్ కి 2 టైప్స్ కనిపిస్తాయి, 2 లాగ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లాగ్స్, సెకండ్ వచ్చేసి షేప్ సోర్స్ డేటా. ఓకే, అదే మనం కనెక్టర్ ని యూజ్ చేస్తే మనకి థర్డ్ వన్ కనిపిస్తుంది, కనెక్షన్ డేటా. క్లియర్ ఉందా? లేదు. ఓకే, కనెక్షన్ డేటా అనేది కనిపిస్తుంది. దాని నెక్స్ట్ షేప్ కి ఎప్పుడైనా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని నెక్స్ట్ షేప్ కి బిఫోర్ షేప్ లో మనం ఏ డేటాని అయితే కాన్ఫిగర్ చేసామో ఆ డేటా అనేది మనకి కనిపిస్తుంది. లైక్ సే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, స్టాప్ షేప్ కి ఏ డేటా కనిపిస్తుంది, డిస్క్ నుంచి వచ్చే డేటా బయటకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ షాప్ షేప్ కి ఏం కనిపించింది, మెసేజ్ షేప్ నుంచి డేటా ఏదైతే కాన్ఫిగర్ చేసామో అది స్టాప్ షేప్ కి కనిపిస్తుంది. మెసేజ్ షేప్ లో మనం 2 టైప్స్ ఆఫ్ డేటాని ఇవ్వడం చూసాం. ఒకటి బాడీలో చూసాము, ఒకటి వేరియబుల్స్ లో చూసాము.
బాడీలో చూసినప్పుడు మనకి లాగ్స్ అనేవి ఏమి జనరేట్ అవ్వదు. ఎందుకంటే బాడీలో ఇచ్చాము అంటే ఇన్ ద సెన్స్ మనం స్టాటికల్ గా ఇచ్చాము అని. స్టాటికల్ గా మనం 99% మనం ఏది కూడా స్టాటికల్ గా ఇవ్వము. ఏదన్నా త్రూ డైనమికల్ గానే ఇస్తాము. సో అదే మనం వేరియబుల్స్ యూస్ చేసి పెడితే మనకి లాగ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో వేరియబుల్ యూస్ చేసి ఎలా ఇవ్వాలో డేటాను చూసాము. స్టాటికల్ గా ఎలా ఇవ్వాలో మెసేజ్ షేప్ యూస్ చేసి డేటాను చూసాము. ఓకే, నెక్స్ట్ ఒక కనెక్టర్ ని యూస్ చేసి డేటాను ఎలా గెట్ చేయాలో చూసాము. మనకి డిస్క్ లో ఉండే యాక్షన్స్ ఏంటి? గెట్, సెండ్. సో కనెక్షన్ ని ఎలా యూస్ చేయాలి చూసాం. కనెక్షన్ లో డైరెక్టరీలోంచి మనం గెట్ చేయాలి. ఇప్పుడు ఈ డైరెక్టరీని నేను ఇక్కడ ఇచ్చాను. అదే ఆపరేషన్ లో ఏంటి? ఫైల్ ఫిల్టర్ అంటే ఇప్పుడు ఒక ఫోల్డర్ లో మల్టిపుల్ ఉంటే అప్పుడు ఆ మల్టిపుల్ కాకుండా మనం ఇక్కడ అది ఇస్తాం. ఇప్పుడు మనకి ఒకటి ఉంది కాబట్టి స్టార్ అని పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ ఉన్నాయి, ఆ పర్టికులర్ ఫోల్డర్ ని ఎలా గెట్ చేసుకోవాలి, పర్టికులర్ ఫైల్ ని ఎలా గెట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చెప్తానంటే, నేను ఏం చెప్పాను మీకు ఇప్పుడు, కనెక్షన్స్ అనేవి రీయూజబుల్. ఇప్పుడు ఒక కనెక్షన్ ని మనం ఎన్ని సార్లన్నా వాడుకోవాలి, ఎందుకంటే కనెక్షన్ అనేది లైసెన్స్డ్ బేస్డ్ కాబట్టి. ఇప్పుడు నేను ఈ కనెక్షన్ లో డైరెక్టరీ పాత్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేసాను. సి డ్రైవ్ లో శాంపుల్ ఫైల్స్ నుంచి తెచ్చుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను డైరెక్టరీ మారిస్తే మళ్ళీ కనెక్షన్ మార్చాలా? కనెక్షన్ మార్చాను అనుకోండి, నాకు మళ్ళీ ఇంకో లైసెన్స్ కన్జ్యూమ్ అవుతుంది. అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు కదా. సో డిఫరెంట్ డైరెక్టరీస్ ని లోంచి డేటా ఒకటే కనెక్షన్ యూజ్ చేసుకొని ఎలా గెట్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇంకా ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అని అంటే లైసెన్స్ టాపిక్. లైసెన్స్ అనేది మనకి ఎలా ఎక్కడ చూడొచ్చు? మనం ఎక్కడ చూడొచ్చు? యూజర్ ఇన్ఫర్మేషన్ లో మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెట్టింగ్స్ లో మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో మనం లైసెన్స్లు అనేది చూడొచ్చు. మనకి ట్రైల్ వర్షన్ లో 3 స్టాండర్డ్ కనెక్టర్స్ అనేవి లైసెన్స్లు అనేవి అవైలబుల్ గా ఉంటాయి. లైసెన్స్ ఎప్పుడు కన్జ్యూమ్ అవుతుందండి? వన్స్ ద కోడ్ ఇస్ డిప్లాయిడ్. డిప్లాయ్ అవ్వనంత వరకు కనెక్షన్ అనేది కన్జ్యూమ్ అవ్వదు. ఒక్కసారి మనం డిప్లాయ్ చేసిన తర్వాతే కనెక్షన్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. వన్స్ డిప్లాయ్ చేసేసిన తర్వాత మీరు బిల్డ్ ట్యాబ్ లో కనెక్షన్ డిలీట్ చేసినంత మాత్రాన కనెక్షన్స్ అనేవి ఫ్రీ అవ్వవు. కనెక్షన్ మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ని మీరు అన్డిప్లాయ్ చేసిన తర్వాతే కనెక్షన్స్ ని మనం డిలీట్ చేయగలం. సో మనకి బిల్డ్ ట్యాబ్ లో ఉన్న రిస్ట్రిక్షన్ ఏంటి? 10 MB డేటా మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఆర్ఎల్స్ 100 డాక్యుమెంట్స్ ఏదైతే ఫస్ట్ లిమిట్ రీచ్ అయిపోయిందో అంతవరకు మాత్రమే ప్రాసెస్ చేయగలం. మనకి మిగతా డేటా అంతా కూడా మనం ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లో ఎగ్జిక్యూట్ చేయలేం. మనం 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్ ఎగ్జిక్యూషన్, ఒకటి షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇది ఈ ఓకే. రోజు క్లాస్. క్లియర్ ఉన్నారా? క్లియర్ ఉన్నాం. మేడం అయిపోయిందండి మీరు క్లాసు. అయిపోయింది సార్. యాక్చువల్ క్వశ్చన్ గారు అయిపోయాడు కదా. అయిపోయాడు అంటే ఇది అన్నారు కదా. యా, యాక్చువల్లీ నా పేరు సందీప్ అండి. సారీ, నేను సందీప్ అప్డేట్ గారు. చేస్తానండి యాక్చువల్లీ. ఉదయ్ గారు, అదే ఈ రోజు యాక్చువల్గా ఇది థర్డ్ క్లాస్ అనుకుంటాను. సో ఈ రోజు తోటి ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి. ఒకసారి నాకు కాల్ చేస్తే ఫీజ్ డీటెయిల్స్ అవి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ ఓకే 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి. ఇంకా ఒక స్టూడెంట్ జాయిన్ అయినా కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండి, నేను మీకు కాల్ చేస్తాను. నా నెంబర్ వచ్చి 9059868766. ఓకే 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 అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సో ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దీని యొక్క కంటిన్యూషన్ మనం రేపు చూద్దాం. లైక్ మల్టిపుల్ డైరెక్టరీస్ చేంజ్ చేస్తున్నప్పుడు సేమ్ కనెక్షన్ యూజ్ చేసి డేటా ఎలా గెట్ చేసుకోవాలి అనేది మనం రేపటి క్లాస్ లో చూస్తాము. అండ్ ఇది మీరు వింటే కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు అర్థం అవుతుంది. నేను క్లాస్ చెప్పిన తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు అకౌంట్ అనేది ఉండాలి. మీరు ఫీ పే చేసిన వెంటనే సార్ మీకు క్రెడెన్షియల్స్ అనేవి ఇస్తారు. దాంతో మీరు భూమి ప్లాట్ఫామ్ కి లాగిన్ అవ్వండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆటమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆటమ్ ఇన్స్టాల్ చేసుకున్న డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో పాత క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే మనం క్లాస్ లో మీ స్క్రీన్ షేర్ చేస్తూ మీరు ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను.
వన్స్ ఈ ఆటమ్ స్టెప్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే అండి. ఓకే అండి. సో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.